జనసంచారంతో ఉండే ఆ రహదారి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కనిపిస్తున్న హడావిడి చూసి ఏం జరుగుతుందోనని పాదచారుల్లో ఉత్సుకత. ముందున్న వాహనాలు ఎందుకు ఆగాయో అర్థం కాక వాహనదారుల్లో సందిగ్ధత. ఎవరైనా ధర్నా రాస్తారోకో చేస్తున్నారా అనే ఆందోళన. అంతలోనే అందరూ మైమర్చిపోయారు. సందేశాలు, బోధనలు, సూక్తి ముక్తావళిలో వ్యక్తమవ్వలేకపోతున్నామన్న భావాన్ని యువత వినూత్న పద్ధతిలో చాటింది. ఆటపాటలతో నవ సమాజాన్ని కుదిపేస్తోన్న కీలకాంశంపై ప్రజల్ని ఆలోచింపజేశారు. ఇదంతా ఏమిటి, ఎక్కడ జరిగిందంటారా? చూద్దాం రండి. చెప్పాల్సిన విషయాన్ని కొత్త పద్ధతిలో చెబితే చేరాల్సిన వారికి తప్పక చేరుతుందని గ్రహించారు గుంటూరు కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఆటపాటల్లోనే సందేశాన్ని మిళితం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మహిళలపై పెరిగిపోతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని చేపట్టారు. తమ నృత్యాల ద్వారా గుంటూరు నగరవాసుల్లో ఆలోచనను రేకెత్తించారు. ఎక్కువ మెట్రో నగరాల్లో కనిపించే ఫ్లాష్ మాబ్ నృత్య రీతులను గల్లీలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. యువకులు కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత కుర్రాళ్లు తమ నృత్యాలతో హోరెత్తించారు. జనాన్ని కళ్లు ఆర్పనీయకుండా మైమరిపింపచేశారు. అంతలోనే యువతులు పాదం కదిపారు. యువకులకు ధీటుగా నృత్యాలను ప్రదర్శించి అందరినీ కట్టిపడేశారు. ఆపై అందరూ కలిసి నృత్యం చేస్తూ కన్నుల విందు చేశారు. సమాజంలో స్త్రీలపై పెరిగిపోతున్న ఆకృత్యాలకు వ్యతిరేకంగా నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. అతివను అభిమానించు, ఆదరించు, గౌరవించు, గౌరవంగా బతికేలా సహకరించు అనే నినాదాన్ని మార్మోగించారు. నిర్భయ మొదలు అనూహ్య వరకు మహిళలపై ప్రతిరోజు ఎక్కడో ఒక్కో దగ్గర ఏదో ఓ రూపంలో జరుగుతున్న వేధింపులపై గళమెత్తారు. మనం ఈ మధ్య చూస్తున్న అఘాయిత్యాలు అనేవి చాలా పెరిగిపోయినాయి. మీరు బ్రతకండి, మమ్మల్ని బ్రతకనియండి, అంతేగాని మమ్మల్ని హెరాస్ చేయొద్దు. సో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఆగిపోవాలని చెప్పి మేము ఈ యాక్ట్ అనేది ప్రదర్శించాము. ఈ మాబ్ డాన్స్ చేసి మా రీతిలో మేము నిరసన ప్రకటించాము.
గర్ల్స్ మీద జరిగే అకృత్యాలని ఆపడానికి ఈ ఫ్లాష్ మాబ్ ద్వారా మనం ఒక నిరసన తెలియజేసాం మేము. దయచేసి ఇలాంటివి జరగకుండా ఆపాలని. మొన్ననే చూసాం కదండి, రోజు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపడానికే ఈ ఫ్లాష్ మాబ్ చేశాము. దయచేసి ఇంకా ఆపండి, ఇంకా చాలు, ఇంకా అలాంటివి వద్దు. నిర్భయ చట్టం తీసుకొచ్చాక కూడా ఇంకా అనూహ్య ఎలా జరిగింది? సో ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది. రెస్పెక్ట్ మీ, రెస్పెక్ట్ మై మైండ్, రైజ్ యువర్ వాయిస్, ఇంకా స్టాప్ హెరాస్మెంట్ అగైన్స్ ఉమెన్ అట్రాసిటీస్ అనే స్లోగన్స్ తోటి ఇవాళ రోడ్ మీదకి వచ్చి అందరినీ మేల్కొల్పాలని చూస్తున్నాము. దీనివల్ల ఇంకా యువత అంతా కలిసి ఇలాంటి హెరాస్మెంట్స్ మొత్తం ఆగిపోవడానికి ట్రై చేస్తాము. బాయ్స్ బి అవేర్, ఇంకా మేల్కోండి. ఇంకా గర్ల్స్ లేకుండా మనం ఏం చేయలేము. రెస్పెక్ట్ ఉమెన్, గర్ల్స్ ని హెరాస్ చేయకూడదు. ఢిల్లీ సన్నివేశం చూసాం మేము, విజయవాడలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇంకా ఆపండి. ఇంకా ఇండియా అనేది ఎంత వెనక్కి వెళ్తుందంటే దీనివల్ల ఇవన్నీ ఇంకా ఆపేయండి. స్టాప్ హెరాస్మెంట్, రెస్పెక్ట్ ఉమెన్, రైజ్ యువర్ వాయిస్. సామాజిక రుగ్మతలపై సంప్రదాయ పద్ధతుల ద్వారానే కాకుండా ఫ్లాష్ మాబ్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా కూడా పోరాటం చేయొచ్చని గుంటూరు యువత చాటి చెప్పింది.